హలో గైస్, బ్రహ్మముడిలో లాస్ట్ ఎపిసోడ్లోని కావ్య, రాజ్, అపర్ణలు కలిసి బాబుని తీసుకుని దుగ్గరాల వారింటిలో అడుగు పెడతారు. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది. ఇక ఈరోజు అంటే 787 ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అంటే, ఇంట్లోకి వచ్చిన రేవతి కొడుకును చూసిన దుగ్గరాల ఫ్యామిలీ ఈ బాబు ఎవరని అడుగుతుంది. దీనితో సుభాష్కి గతం మొత్తం గుర్తు చేస్తుంది. నచ్చితే ఏ చాక్లెట్టో బిస్కెట్టో కొనివ్వాలి, కానీ ఇలా ఇంటి దాకా తీసుకొచ్చావేంటి అని రుద్రాని అడుగుతుంది. ఈ పిల్లాడు ఎవరి బాబు అని ప్రకాశం అడగ్గా అది తెలియకే ఇంటికి తీసుకువచ్చారని చెబుతుంది అపర్ణ. ఈ బాబుని ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తుందన్న స్వప్న అప్పు అనడంతో రాజ్, కావ్యలు షాక్ అవుతారు. ఈ బాబు ఎవరో నాకు తెలుసని స్వప్న చెప్పబోతూ ఉండగా కావ్య అడ్డుపడి చెప్పొద్దని సైగలు చేస్తుంది. అమ్మ వెళ్ళిన గుడిలో వాళ్ళ అమ్మ కోసం వెతుక్కుంటూ ఉండడంతో చూసి తట్టుకోలేకపోయిందని అంటాడు రాజ్. మా అమ్మకి వీడు ముందే తెలుసు కాబట్టి ఇంటికి తీసుకొచ్చిందని చెబుతాడు. బాబుని ఇప్పుడే తెలుసని చెప్పి అప్పుడే మాట మారుస్తున్నారేంటి అని రుద్రానికి అనుమానం మొదలవుతుంది. ఈ బాబు ఎవరో బాగా ఆలోచిస్తే పొద్దున్నే వాళ్ళ పేరెంట్స్కి అప్పగిద్దామని అప్పుతో అంటాడు రాజ్. ఇంటికొచ్చిన రేవతి కొడుకును చూసి ఇందిర షాక్ అవుతుంది. ఈ విషయాన్ని సీతారామయ్యకి చెప్పాలని ఇందిర పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అపర్ణ తన మనవడు కలిస్తే బాగుండు అన్నానా, పైన తదాస్తు దేవతలు తదాస్తు అన్నారేమో, అపర్ణ నా మునిమనవడని ఇంటికి తీసుకొచ్చిందని చెబుతుంది ఇందిర. రేవతి కొడుకుని చూసి సీతారామయ్య కూడా సంతోషిస్తాడు. ఏమైనా తిన్నావా అని సీతారామయ్య అడగ్గా భోజనం పెడతానని అపర్ణ తీసుకెళ్తుంది. ఆ పిల్లాడు అపర్ణ మనవడే కదా అని సీతారామయ్య అనడంతో రాజ్, కావ్యాలు షాక్ అవుతారు. అత్తయ్యని, రేవతి గారిని కలపాలని చూస్తున్నామని ఎవరితోనూ చెప్పొద్దని అంటుంది కావ్య. నేను ఎవరికి చెప్పనని, మీరు చేసే పని మంచిదే అయినా అందులో చాలా ప్రమాదం ఉందని హెచ్చరిస్తాడు సీతారామయ్య. తన కడుపున పుట్టిన బిడ్డని ఇంట్లో నుంచి గెంటేయడానికి అపర్ణ అరక్షణం కూడా ఆలోచించలేదని, అపర్ణ పంతానికి పోతే చాలా మొండిగా ఉంటుందని అంటాడు. రేవతి కొడుకు నువ్వు తెలుసు కాబట్టి గుర్తుపడతాడని, అది గనుక జరిగితే అపర్ణ కోపాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరని ఇంద్రని హెచ్చరిస్తాడు సీతారామయ్య. నా ప్లాన్ ఎంత బాగా సక్సెస్ అయిందో చూసారా అని కళావతి ముందు రాజ్ బిల్డప్ ఇస్తాడు. నేను రాముని లెక్క ఇచ్చిన మాట ప్రకారం బాబుని ఇంటికి తీసుకువచ్చాను, అమ్మకి దగ్గర చేశానని అంటాడు. ఇప్పటికైనా నేను గ్రేట్ అని ఒప్పుకుంటారా అని అడుగుతాడు. మీరు ఇంకా సక్సెస్ కాలేదని, అప్పటి వరకు ఒప్పుకోనని చెబుతుంది కావ్య. కలపడం అంటే తీసుకొచ్చి పక్కపక్కనే నిలబెట్టడం కాదని, వాళ్ళిద్దరి మధ్య ప్రేమను క్రియేట్ చేయాలని అంటుంది కావ్య. అత్తయ్య నిజంగానే స్వరాజ్ని ప్రేమిస్తుందని, నిజంగానే ప్రేమ చూపిస్తుందని నాకు అనిపించాలని చెబుతుంది కావ్య. నిజంగానే బాబును అంతగా ఇష్టపడితే వేరే కుర్చీలో కూర్చోబెట్టి అన్నం పెట్టదని, తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని తినిపిస్తుందని అంటుంది కావ్య. ఇక కావ్య మాటలతో కోపడిన రాజ్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి మా అమ్మకి ఈ బాబు మీద నిజంగా ప్రేమ లేదని అంటాడు. ప్రేమ అనురాగాల్లో అబద్ధాలు ఉండవని చెబుతుంది కావ్య. వీడు పరాయవాడు అయినప్పటికీ బాబు మీద నేను అబద్ధపు ప్రేమ చూపిస్తానా అని అడుగుతుంది అపర్ణ. ప్రేమించిన వాళ్ళలో మోసం చేసేవాళ్ళు ఉండొచ్చు, కానీ ప్రేమ ఎప్పుడు మోసం కాదని అంటుంది. వీడిని నిజంగానే ప్రేమిస్తానని తేల్చి చెబుతుంది అపర్ణ. రాజ్ ప్లాన్ మొత్తం చెడగొట్టేలా ఉండడంతో అతనిని అక్కడి నుంచి తీసుకొచ్చేస్తుంది కావ్య. అత్తయ్య గారికి నిజం చెబితే ఎంత ప్రమాదమో తెలిసి కూడా మీరు కామెడీగా ఉందా అని మండిపడుతుంది కావ్య. మొన్న రేవతి గారు ఇంటికి వస్తేనే అత్తయ్య గారు ఎలా ఫైర్ అయ్యారో, ఎలా గొడవ చేశారో చూశారు కదా అని గుర్తు చేస్తుంది. ఆ బాబు తన మనవడని, ఇదంతా మనం ఆడుతున్న నాటకమని తెలిస్తే అత్తయ్య ఊరుకుంటారా అని ఫైర్ అవుతుంది. భోజనాల దగ్గర పిల్లాడు నాకు వంకాయ కూర నచ్చదని చికెన్ కావాలని అడుగుతాడు. దానితో అపర్ణ చికెన్ కర్రీ తెప్పిస్తుంది. మీ ఇంట్లో జీనీ ఉన్నాడా, ఈ చికెన్ కర్రీ ఇలా అడగగానే అలా వచ్చేసిందని పిల్లాడు అనడంతో అంతా నవ్వేస్తారు. మా ఇంట్లో ఎప్పుడు చికెన్ కర్రీ రెడీగా ఉంటుందని, నీకు కారంగా ఉంటుందని పెట్టలేదని చెబుతుంది. అయినా చిన్నపిల్లలకు ఇలా తినిపించకూడదని, నేను ఇల్లంతా పరిగెడతానని నువ్వు వచ్చి నన్ను పట్టుకుని తినిపించాలని అంటాడు పిల్లాడు. పిల్లాడి అల్లరితో ఇల్లంతా సందడి నెలకొంటుంది. సుభాష్ ఆ బాబుని ఎత్తుకుని ఒడిలో కూర్చోబెట్టుకుంటే అపర్ణ తినిపిస్తుంది. దానిని వీడియో కాల్లో రేవతికి ఫోన్ చేసి చూపిస్తుంది కావ్య. తన కొడుకుపై ఇంట్లో వాళ్ళు చూపిస్తున్న ప్రేమను చూసి రేవతి సంతోషిస్తుంది. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కలలో కూడా అనుకోలేదని అంటుంది. బాబుని ఇంట్లో వాళ్ళు నెత్తిన పెట్టుకోవడంతో రేవతి కంటతడి పెట్టుకుంటుంది. నాకు మా అమ్మకి దగ్గర ఏ రోజు లేదని అనుకున్నానని, నిన్ను పిలవకపోయినా, నాతో కలవకపోయినా, నా మనవడితోనైనా ఒక్కసారి దగ్గరికి తీసుకుంటే చాలు అనుకున్నానని చెబుతుంది రేవతి. కానీ ఏకంగా వాడిని నెత్తిన కిరీటంలో పెట్టుకుందని అసలు ఊహించలేదని అంటుంది. ఇంటెల్లపాది వాడితో ఆడుకుంటూ వాడిని ముద్దు చేస్తుంటే ఇది కళ నిజమా అని నమ్మలేకపోయానని చెబుతుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ తెలుసుకుని మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ కీప్ వాచింగ్ మన సీరియల్ బ్రహ్మముడి.